పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా 2,000 కేంద్ర ప్రభుత్వం వాటా, 5,000 రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవాళ 47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా వేసి మాట ఇస్తే తప్పమని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి చాటి చెప్పి పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు ఇటువంటి దార్శనికత కలిగిన నాయకత్వం ఉంది, మరొక వైపు రప్ప లాంటి భాష వాడి విద్వేషాలు వైషమ్యాలు పెంచి యువత భవితని ఛిద్రం చేసే నాయకత్వం మరొక వైపు ఉంది. అభివృద్ధికి పెద్దపీట వేసి పెట్టుబడులను రాష్ట్రాన్ని తీసుకొచ్చి తద్వారా పరిశ్రమలు వచ్చేలాగా చేసి తద్వారా లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఒక ఉజ్వలమైన బంగారు భవిష్యత్తుకు నిర్మాణం వేసే నాయకత్వం ఒకవైపు ఉంటే, రెండో వైపు మేము కూడా మా మనుషులను పంపించి మీ ఎమ్మెల్యేలని హత్య చేయిస్తే ఏమంటారు అని చెప్పి ఒక వికృత మనస్తత్వం కలిగిన నాయకత్వం మరొక వైపు ఉంది. కేంద్రం సహకారంతో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో ముందడుగు వేస్తుంది, పరుగులు పెడుతుందనే ఒక లక్ష్యంతో మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదాన్ని అలాగే ముందుకు ఉంచాలని ఒక వికృత మనస్తత్వం రాష్ట్రాన్ని తిరోగమన మార్గాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ ఆ చీకటి రోజుల్లోకి అంధకారంలోకి నెట్టేసే నాయకత్వం పట్ల జాగ్రత్తత కూడా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.